సంఘటనల పట్ల బాధ్యత వహించకుండా అదే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏం జరిగినా కూడా గగ్గోలు పెట్టేసి అవాస్తవాలను ప్రచారం చేసి బురద జల్లేసి ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం. ఈరోజు ఎందుకని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు, జరిగినటువంటి సంఘటనలకు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మీకు 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి అసలు హిందూ ధర్మం పట్ల దేవాలయాల వ్యవస్థల పట్ల ఏమాత్రమైనా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పి మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా పుష్కరాలప్పుడు కూడా విజయవాడలో దుర్గాఘాటి దగ్గరలో ఉన్నటువంటి దాదాపు 40 గుళ్ళన్నింటిని కూడా తీసేయటం జరిగింది. అలాగే ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కడప జిల్లాలో పదే మేము చెప్తానున్నాం, కాశీనారాయణ క్షేత్రంలో అక్కడ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలి, దాంట్లోంచి తొలగించాలి అని చెప్పి రాస్తే ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా